హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మార్వెలస్ మామ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్వెలస్ మామ్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరి లైఫ్లో చాలా బిజీగా ఉంటాయి. ఎందుకంటే ఇల్లు, పిల్లలు, వంట ఇవన్నీ చూసుకోవడం, జాబ్ ఉంటే జాబుకు వెళ్ళి రావడము, మళ్ళీ ఈవినింగ్ మామూలుగా అన్ని పనులు చేసుకోవడం, ఇలా రొటీన్గా ఉంటుంది. వీకెండ్స్ వస్తే ఇంటికి ఏం కావాలో అవన్నీ తెచ్చుకోవడం, ఇల్లంతా మళ్ళీ చక్క పెట్టుకోవడం, ఎక్స్ట్రా పనులు ఏమన్నా ఉంటే అన్నీ చూసుకోవడం, వీటితోనే బిజీ లైఫ్ అయిపోతూ ఉంటుంది. ఈ బర్డ్ అయితే నేను అమెరికా నుంచి తెచ్చుకున్నాను. ఈ హ్యాంగ్ చేసింది కూడా నేను అమెరికా నుంచి తెచ్చుకున్నాను. ఈ బర్డ్ లాగే ఇంకొక బర్డ్ మా ఇంటికి డైలీ వస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చొని ఆ బర్డ్ని చూస్తూ ఉంటుంది. కానీ ఆ బర్డ్కి అర్థమైనట్టుంది, ఇది ఉలకదు, పలకదు, ఏమీ చేయదు, ఇది రియల్ బర్డ్ కాదని దానికి అర్థమైపోయింది. కానీ ఒక స్నేహబంధం కోసం అది వచ్చి అప్పుడప్పుడు అక్కడ వాలి దాన్ని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము ఎవ్రీడే ఉయ్యాల్లో మార్నింగ్ 7 నుంచి కూర్చొని ఉంటాము. పనులన్నీ కంప్లీట్ చేసుకొని 7:30 లోపల అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఉయ్యాల్లో కూర్చొని బయట కాఫీ తాగుతూ రిలాక్స్ అవుతాము. మార్నింగ్ వచ్చే బర్డ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. మొక్కలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మొక్కలకి నీళ్ళు సరిపోయాయా, కొన్ని ఏదైనా ఎక్కువయ్యాయా, ఎండ తగులుతుందా, తగలట్లేదా, ఎక్కడైనా ఎండిపోయిన ఆకులన్నీ ఉన్నాయా, ఇలాగా మొక్కల్లో తిరుగుతూ ఉంటాను. బాగా మొక్కలకి నాకు ఒక స్నేహ బంధం అనేది ఉంటుంది. అవి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వాటిని చూడగానే మనకు అర్థమైపోతుంది. అవి పచ్చగా ఉండి పూలు పూసి చక్కగా ఉంటే హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని తీగలన్నీ పెరిగిపోయి రాలిపోయి వాలిపోయి ఉంటాయి. అవి కూడా నాకు అందిన మటుకు చేసుకుంటూ ఉంటాను. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. కానీ వీటికి కంపల్సరీ ఎండ ఉండాలి. ఎండ వస్తే కుండీ నిండా పూసినప్పుడు అయితే చాలా అందంగా ఉంటాయి. అందుకని వీటిల్ని స్పెషల్గా ఇక్కడ పెట్టాను. ఇది ఊరికే కొమ్మ పెడితే వచ్చేస్తుంది. అంతేకాకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాను కదా అని మా వారు తనకి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఇవాళ అయితే పిరమిడ్ సిటీకి వెళ్దాము. అది అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది రిసార్ట్ కూడా ఉంది. అక్కడ వెళ్ళి ఇవాళంతా అక్కడ స్పెండ్ చేసి నైట్కి వచ్చేద్దాము అని చెప్పి అన్నారు. సరే అని రెడీ అయ్యాను. వసంత పంచమి రోజు సరస్వతీదేవికి పూజ చేసి ఇలాగా ఈ హంసలన్నిటినీ ఫొటోస్ తీసుకున్నాను. అమ్మవారి వాహనం హంస కాబట్టి హంసలు, బాతులు ఇవంటే నాకు చాలా ఇష్టము. అవి చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మన మనసుకి చాలా అందంగా, ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి చుట్టూరు కూడా నీట్గా ఉండాలి. మనము వస్తువుల్ని కొనేటప్పుడు ప్రేమగా తెచ్చుకుంటాము ఇంటికి. మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమగా మనం వాటిల్ని ప్రేమిస్తూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. అప్పుడే అవి నీట్గా కనిపిస్తాయి. అందుకే అంటాను, వస్తువులు కొనుక్కోవడం గొప్ప కాదు, వాటిల్ని నీట్గా మెయింటైన్ చేయడం కూడా గొప్ప విషయం. ఎవ్రీడే తెచ్చుకున్న ఆనందాన్ని అనుభవిస్తూ వాటిల్ని వారానికి ఒకసారైనా, 10 డేస్కి ఒకసారైనా, మంత్లీ వన్స్ అయినా నీట్గా పెట్టుకునే అలవాటు అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే ఇల్లంతా నందనవనంలాగా ఉంటుంది. నేనైతే మా వారిని, ఇంటిని, పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటానో ప్రతి వస్తువును కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరేసాము. నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడికి వెళ్ళడం పెద్దగా అలవాట్లేదు. ఇంకా మా వారికి నాకు పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసే వెళ్తాము ఎక్కడికైనా. కానీ అలాగా అలవాటైపోయింది. దారిలో వెళ్తూ ఉంటే అక్కడ ల్యాండ్స్కేపింగ్ బాగుంటే అక్కడ పిక్స్ దిగాము. ఇవన్నీ కూడా మనసుకి హ్యాపీనెస్ని ఇచ్చే పనులే. మనసు హ్యాపీగా ఉంటే మనము అక్కడ
వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది. మన మనసుకు ఆనందాన్ని ఇచ్చే పనులు మనం చేస్తూ ఉండాలి. మనకి హ్యాపీనెస్ మన చేతుల్లోనే ఉంటుంది. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి మేమిద్దరం కలిసి వెళ్ళడమే మాకు అలవాటు. ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా తీసుకెళ్తారు, అన్నీ ఆయనే ప్లాన్ చేస్తారు. ఒక్కోసారి నేను చెప్తూ ఉంటాను అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని చెప్పి. కానీ ఎవరితో వెళ్ళినా నాకు ఆ ఆనందం రాదు. మా వారితో వెళ్తేనే నాకు ఆనందం వచ్చేది. నేను లేకుండా ఆయన వెళ్ళరు, ఆయన లేకుండా నేను వెళ్ళను ఎవరితో. ఇద్దరికీ అలాగే అలవాటు అయిపోయింది. పిల్లలున్నా కానీ పిల్లలతో కూడా ఎంజాయ్ చేస్తాము. చక్కగా పిల్లల్ని తీసుకొని వెళ్ళి వీక్లీ వన్స్ అన్నీ చూపించుకొని తీసుకొని వస్తూ ఉంటాము. వాళ్ళకు కూడా మనసుకి హ్యాపీనెస్ కావాలి కదా. మా మమ్మీ డాడీ మేము అడగక ముందే మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తారు అనేది వాళ్ళ మనసులో నిలిచిపోయి ఉంటుంది. మా పిల్లలు కూడా మమ్మీ డాడీకి అవి చూపించాలి ఇవి చూపించాలి అని చెప్పి మేము ఫారెన్కి వెళ్తే అక్కడెక్కడ అన్నీ తిప్పి చూపిస్తూనే ఉంటారు. ఈ రోడ్ సైడ్ ఉండే ఈ కలర్ఫుల్ ఫ్లవర్స్ అమెరికాలో ఏ రోడ్డుకి చూసినా కానీ అటు సైడు ఇటు సైడు కలర్ఫుల్ ఫ్లవర్సే ఉంటాయి. ఇప్పుడు ఈ రింగ్ రోడ్డు మీద ఈ పింక్ ఫ్లవర్స్ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఏమండి అక్కడ కాసేపు ఆపండి పిక్స్ దిగుతాను అంటే ఓకే అని ఆపి అన్నీ దించారు. ఇంక ఇలాగా ఆ పువ్వులన్నీ కోసుకొని వచ్చి గణపతికి పెట్టాను. మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇంకా గణపతికి అలా పెడుతూ ఉంటే మా వారు అలా ఒక వీడియో తీశారు. అందరికీ వీక్లీ 2 days హాలిడేస్ వస్తూ ఉన్నాయి. అది మనం ఇంట్లోనే కూర్చొనుండి రెస్ట్ తీసుకుంటూ కాలం గడిపేసేయాలి అని అంటే అలాంటి హ్యాపీనెస్ మనకు ఎప్పుడూ ఉండేదేనో అది. ఇంకా ఇవాళ అయితే ఫస్ట్ రిసార్ట్కే వెళ్ళాలి అని అనుకున్నాము. రిటర్న్లో పిరమిడ్ సిటీకి వెళ్ళి చూసేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేయాలి అని అనుకున్నాము. ఇలాగా రిసార్ట్కి రీచ్ అయిపోయాము. ఇదైతే చాలా అంటే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. దీనిలో రూమ్స్ కూడా ఉన్నాయంట. నైట్ స్టే చేయాలి అని అనుకుంటే అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి వస్తే అలా స్టే చేయొచ్చు. అయినా సిటీలోనే కాబట్టి మనం ఉండేది జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తే అదే చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకొని వచ్చాము. ఇక్కడంతా ఒక విలేజ్ వాతావరణము, చాలా ప్రశాంతంగా ఉంది. ఆ కన్స్ట్రక్షన్ కూడా అలాగే చేశారు. చాలా బాగుంది డిజైను అదంతా కూడా. ఇక్కడ ఒక 4 ఫ్యామిలీస్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు ఈ లాన్ని ఈ గార్డెన్ని ఈ రూమ్లన్నీ మెయింటైన్ చేయడం, అక్కడ వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టడం, అలాగా ఒక 4 మెంబర్స్ ఉన్నారు. 2 లేడీస్ 2 మగవాళ్ళు, ఒక వాచ్మ్యాన్ ఉన్నారు. ఇలా రిసార్ట్స్లో మనకు ఫ్రీ ఆక్సిజన్ ఉంటుంది, చాలా బాగా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, మనసుకు కూడా ప్రశాంతం వస్తుంది, చాలా యాక్టివ్ కూడా అవుతామండి మనము మంచి పొల్యూషన్ లేని ఏరియాలో ఉంటే. కాబట్టి అందరూ కూడా చాలామంది ఇలా ఫామ్ హౌస్ని ఫామ్ ల్యాండ్స్ అవి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఎంతో కొంత స్థలం మందంటూ ఉంటే దానిలో ఒక చిన్న హౌస్ కట్టుకొని మనకిష్టమైన మొక్కలన్నీ పెంచుకొని మనం చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మా వారితోనే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నాకు ఎవరితో పోయినా కానీ ఆ ఆనందం అయితే రాదు. మా వారితో ఉంటేనే నాకు ఆ ఆనందం అనేది నేను ఆస్వాదిస్తాను. నాకు కొంచెం బిడియంగా ఉంటుంది, అందరితోనూ ఎక్కువగా ఫ్రీగా మూవ్ అవ్వలేను. మా వాళ్ళతోనే, మా వారితో, మా పిల్లలతోనే ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటాను. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, చాలా బాగా కట్టున్నారు, వాటర్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి. కానీ స్విమ్ చేయడం అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ స్విమ్మింగ్ పూల్స్లో స్విమ్ చేయడం అంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇలాగా అంతా తిరిగి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసాము.
ఎంత చక్కగా కట్టారో చూడండి. ఈ కన్స్ట్రక్షన్ కూడా పెద్దగా స్ట్రాంగ్గా లేదు, కానీ నీట్గా అనిపిస్తూ ఉంది చూడ్డానికి. రిచ్గా పిల్లర్స్ కానీ అవి పాతకాలము ఇళ్ళు ఉండేటివి కదా, ఆ మాదిరిగా కట్టారు. ఈ గ్రౌండ్ అంతా అక్కడ ఓపెన్ థియేటర్ లాగా ఉంది. అక్కడ అది ఈ లైటింగు ఇక్కడ ఇలా కట్టడము ఇవన్నీ కూడా చాలా ముచ్చటగా అనిపించాయి. దేనికైనా టేస్ట్ అనేది ఉండాలి. ఆ టేస్ట్ని బట్టి మనము మూవ్ అవుతూ ఉంటాము. మెయిన్గా మనీ కూడా చాలా ఇంపార్టెంట్. మనీ ఉంటే ఎన్నైనా చేయొచ్చు. నాకు ఎక్కడైనా హిల్ ఏరియా కనిపించిందంటే వెళ్ళి అక్కడ కూర్చోవాలి అని మాత్రం చాలా అనిపిస్తూ ఉంటుంది. మా కారులో మేము ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు ఇలా కొండలు గుట్టలు అవి వచ్చినప్పుడు పగలైతే బాగా అక్కడ గొర్రెల్ని వాటిల్ని మేపుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. చుట్టూరు పొలాలు, పచ్చని పొలాలు అవన్నీ చాలా బాగుంటాయి ఆన్ ది వేలో. అప్పుడు అక్కడ కొంచెం సేపు ఆపి అలా రాళ్ళ మీద కూర్చొని కొన్ని పిక్స్ దిగి కొంచెం సేపు ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటాము. ఇంకా పిరమిడ్ సిటీకి వెళ్ళాము, కానీ అది ఆ పిక్స్ అన్నీ దీనిలో పోస్ట్ చేయాలంటే చాలా లెంగ్తీ వీడియో అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను పిరమిడ్ సిటీ వీడియోని పోస్ట్ చేస్తాను. ఇంకా దారిలో కాఫీ తాగి స్నాక్స్, పునుగులు, మసాలా వడలు తినేసి ఇంటికి బయలుదేరేసాము. పోస్ట్ చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయండి, అన్నీ పోస్ట్ చేస్తాను. బిజీగా ఉన్నాము అందుకని చేయలేదు. మా వారి బర్త్డే కూడా జరిగింది నిన్న, ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. ఎవరికి ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళు మీ ఫ్యామిలీతో మీ ఊర్లో ఉండే అందాలని మీరు చాలా మిస్ అవుతూ ఉంటారు. అవి చూడండి, మనసుకి ఒక ప్రశాంతతని ఏర్పరచుకోండి. ఓకే అండి, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఆల్వేస్ బీ హ్యాపీ.